జవహర్లాల్ నెహ్రూ హయాంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మీడియా అంతకుముందు గుప్పెట్లో ఉంది కాబట్టి ఆ తర్వాత స్వతంత్ర పోరాటం చేసినటువంటి సంస్థల్లో ఒకటైనటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పుడు స్వతంత్ర సమరయోధులందరూ పెట్టుబడి పెట్టడంతో ప్రారంభమైంది. దానికి భారీ భూముల్ని కేటాయించారు నెహ్రూ. ఆ భూములతో ఉన్నటువంటి దాని మీద ట్రస్ట్ అంతా కూడా వాళ్లే నడుపుతుండేవాడు. ఆ తర్వాత ఆ భూమిని నెహ్రూ తర్వాత ఆ పత్రికను మూసేసి ఆస్తులు మాత్రం తమ దగ్గరే ఉంచేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా పేపర్కి ఇచ్చింది వద్దనుకున్నప్పుడు వెనక్కి ఇచ్చేసేయాలి ప్రభుత్వానికి భూమి. అట్లా కాకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం కాకుండా ఈ మధ్య కాలంలో నేషనల్ హెరాల్డ్ ట్రస్ట్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో అప్పుల్లో ఉన్నారని వాళ్ళకు 50 కోట్ల రూపాయల డబ్బులు అరేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం వేల కోట్ల రూపాయల ఆస్తిని నొక్కేసింది. వ్యవహారం మీదనే నేషనల్ హెరాల్డ్ కుంభకోణం అంటూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టడం, సోనియా, రాహుల్ గాంధీ వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ కోసం ప్రయత్నిస్తే వెళ్ళి లొంగిపోయి బెయిల్ తీసుకోమంటాం, కింద కోర్టు బెయిల్ ఇవ్వమన్నాం జరిగింది. వాళ్ళు బెయిల్ తీసుకున్నారు, కోర్టుకి అరెస్ట్ అయ్యి కోర్టులో అటెండ్ అయ్యి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆ వ్యవహారాన్ని ఛాలెంజ్ చేశారు. ఇది ఈ చట్టాల కింద వర్తించదు అని బట్ తోసిపుచ్చింది. తాజాగా చూస్తే మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇతర సంస్థలకు చెందిన 752 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడాన్ని న్యాయ నిర్ణయాధికార సంస్థ PMLA సమర్థించింది. ఈడీ అటాచ్ చేసినటువంటి చరాస్తులు, ఈక్విటీ వాటాలు మనీ లాండరింగ్ నేరానికి సంబంధించినగా భావిస్తున్నట్టు తన ఆదేశాల్లో పేర్కొంది. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈడీ ఆ ఆస్తులన్నీ అటాచ్ చేస్తే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన నేషనల్ హెరాల్డ్ AJL సంస్థ ఇప్పుడు తర్వాత వేరే పేపర్ నడిపించడం బిగిన్ చేసి అది కూడా 4 రోజులు నడిపి ఆపేశారనమాట.